నమస్తే చిచ్చా, అందరికి ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఈరోజు అయితే సండే, బయటికి పోతలేము. పైసలు కల్లా సంత అయితేనే మెస్కు పోతున్నాం. మా మెస్లో ఏమేమి ఉంటుంది, వాళ్ళ ఎట్లుంటుంది, మంచిగా ఉంటుందా, ఏ టేస్ట్ ఉంటుందా అని చెప్తాం. నేను మా దోస్తులు అందరు కలిసి పోతున్నాం. మాకు మెస్కి ఎంట్రీ కావాలన్నా కానీ దాని ముందు రోజే మీల్స్ బుక్ చేసుకొని ఉంచుకోవాలి. నిన్ననైతే మావాడు బుక్ చేసుకోలేదు. బుక్ చేసుకోకపోతే ఇప్పుడే ఇన్స్టాంట్ బుకింగ్ చేసుకున్నాడు. దీంట్లో క్యూఆర్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ వాళ్ళకి చూపితే వాళ్ళు స్కాన్ చేసుకొని అప్పుడు వాళ్ళు ఎంట్రీ పంపిస్తారు. స్క్రీన్ షాట్ తీసి నెక్స్ట్ మీరే రాలి. పాపం చేస్తే నరకానికి వెళ్తాం. అక్కడ విపరీతమైన అగ్ని దాహం ఉంటాయి. ఇక్కడ అనమాట క్యూఆర్ స్కాన్ చేయించుకోవాలి. మేము కూడా చేయించుకున్నాం. పోతున్నాం. ఇది బస్ అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ సెక్షన్ అనమాట. చేతులు కట్టుకొని వెళ్ళిపోం. ఇదేమో నార్మల్ హ్యాండ్ వాష్ సెక్షన్. ఇది వచ్చేసి వాటర్, డ్రింకింగ్ వాటర్. ఇది మొత్తం సీటింగ్ ఏరియా. మనం ఆల్రెడీ తింటారు అక్కడ. మనం తింటారు తీసుకున్నాం. ఒక 2 ఉల్లిపాయలు వేసుకున్నాం, కొన్ని రాడిష్లు వేసుకున్నాం, నిమ్మకాయ ఒక్కలు వేసుకున్నాం. ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసుకొని, కారం తక్కువైతే కారం, మిర్చి వేసి. ఇది రాక్ సాల్ట్, గ్లాసు, స్పూను వేసుకున్నాం అనుకో. పెరుగు పోసుకొని పనికి వస్తుంది. ఏమో పెట్టిల్లు ఈరోజు పోపన్నం లెక్క ఉన్నది, పులిహోర రైస్ లెక్క ఉన్నది. ఎట్లుంటుందో ఏమో. నార్మల్ పెరుగు కొంచెం వెరైటీ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి చక్కెర గ్లాసులో వేసుకొని వాళ్ళు పెట్టే పెరుగు దీంట్లో పోసుకొని కొట్టినాం అనుకో, మస్తు ఉంటుంది టేస్ట్. అందుకనే వేసుకున్నాను. ఇగో ఎవరు రావి నాకేమంటే ఎత్తలేని అంటాడు మా దోస్తాడు. వానికి కూడా ఎత్తాను. ఇంకోటి ఏమంటాడు, ఇంకోటి ఎత్తానా చాలా అంటాడు. ఆపిన ఇప్పుడు రైస్ వేసుకున్నాం. పల్లీలు నేరే వేసుకున్నారు కదరా ఒక్కొక్కడు. అవ్వ ఏం మిలిగినాయి ఇలా రైస్ తప్పించి ఏం లేదు. కాయలు కటోర్లు అన్నీ వేసుకున్నారు. మిల్మికలు గిర్మికలు అన్నీ ఏరేరు వేసుకున్నారు. ఇటోడో దేవతాడు మనోడ. ఇటు అటో నీకు కూడా వేస్తాం. రెడ్ కలర్ చట్నీ పెట్టిళ్ళు. ఆ చట్నీ ఎట్లా బాగుండదు, అందుకనే పెరిగేసుకొని ఏదో ఉన్నది. అది రెడ్ చట్నీ, ఇది పెరుగు, ఏదో గ్రీన్ చట్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకి వేసుకున్నాం అనుకో, దొడ్డి తప్పించి ఏం పెట్టదు మనకు. ధోనివా ఎట్లున్నది? ఎట్లా అంటే ఐకానిక్ పోజా ఆలుగడ్డ. మీకు ఇలాంటి స్పీషియస్ ఐటమ్స్ అనేవి మా మెస్లో దొరుకుతాయి. ఇలాంటి రేర్ ఐటమ్స్ ఇలాంటివి. ఇది మీరు పెరుగు అనుకుంటున్నారు, కానీ ఇది పెరుగు కాదు. రుబ్బు లాంటి పెరుగు లాంటి పెరుగు. ఈ థిక్నెస్ చూస్తే మీరు అసలు కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగుంటుంది. మీకు ఎక్కడ దొరకదు. ఏ గ్రేడ్ కాదు అసలు, A++ గ్రేడ్. మనము ట్రై చేద్దాం. ఇందాక మన దోస్తాడు చెప్తాడు ఎట్లుంటే మనకు తెలుసు. నిమ్మకాయ వద్ద వెండి ఒకటి ట్రై చేద్దాం మనం కూడా ఎట్లుంటా. నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే తెలుస్తుంది మీకు ఎట్లున్నా అని చెప్పేసి. మంచిగా లేదంత సప్పగా ఉన్నది, వేస్ట్. పులిహోర నాటి ఫేక్ ఇన్ఫర్మేషన్, మొత్తం ఫేక్ ఇన్ఫర్మేషన్. పేడ్ ఆర్టిస్ట్ లెక్క చేస్తాను ఏడైతే. బిల్బేకర్ లేనే లేదు, ఒక్కొక్కరు ఎక్కువ ఏరుకున్నాడు ఫ్రెండ్స్. నార్మల్గా అయితే ఈ టైంకి మెస్ మొత్తం చాలా మంది జనాలతో ఉంటుంది, కానీ సెమిస్టర్ హాలిడేస్ వచ్చినాయి కదా, అందుకనే చెప్పేసి ఎవరు లేరు. అందుకనే చైర్లు కూడా బోర్లు వేసిళ్ళు మొత్తం ఎక్కడికక్కడ. లేదంటే మొత్తం కలకలలాడుతుంది మెస్ మొత్తం. ఇందాక చక్కెరలా పెరిగేసుకున్నాం కదా, అది ఎట్లున్నదో తాగిద్దాం పట్టండి. ఇందాక అలా అన్నమన్న మంచిగా లేదు, ఇదాన్ని ఎట్లుంటుందో చూద్దాం. ఇక వాళ్ళు మంచిగానే ఉన్నది. అన్నమన్న ఎట్లాగో మంచిగా లేదు, ఇదన్నా మంచిగా ఉన్నది. సరే రైట్, మరి ఉంటున్నా. మళ్ళీ పెడుతుంది, మళ్ళీ కలుద్దాం. బాయ్.